ఆ తర్వాత నాకు ఓ విషయం తెలిసింది. అక్కడున్న డాన్లు కొంతమంది సతీష్ని కిడ్నాప్ చేసి చంపేశారట. పాపం. 1వ క్లాస్కి కూడా నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళనే లేదు, అస్సలు చదువుకోలేదు. ఇప్పుడు రోజు నేను టీ స్టాల్కి వెళ్తుంటే అందరూ పేపర్లు చదువుకుంటూ కూర్చున్నారు. నేను మాత్రం అందులో ఉన్న ఫోటోలను చూసి వచ్చేస్తాను. చదువుకోకపోతే అలానే ఉంటుంది మరి, ఏది రాదు. అయితే నువ్వు పంచి రేపటి నుంచి నువ్వు కూడా నాతో ట్యూషన్కి రా. నేనా? నువ్వేరా. ఇంతసేపు ఉపదేశాలు ఇచ్చావుగా, అదే చదువుకోవడం గొప్ప విషయం అని. అయ్యో అన్న, అది నేను నీ మంచి గురించే కదా చెప్తున్నాను. చదువుకున్నావంటే నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా. అయ్యో అదేం వద్దన్నా. అలా అయితే ఈ పొలం పనులను ఎవరు చూసుకుంటారన్నా? దానికోసం మనం వేరే ఎవరినైనా చూసుకుందాం, ఇంకా టైం ఉంది కదా. ఉపదేశాలని నాకే తిప్పికొట్టాయా? అన్న ట్యూషన్కి వెళ్తాడేమో అని నేనేదో చెప్పాను, కానీ అది ఇప్పుడు నాకే తిప్పికొట్టింది. ఏంటి దేవుడా, ఇప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి? ఏదో ఒక దారి ఆలోచించాలి. అయ్యో అన్న, పొద్దున్నుంచి నాకు ఒకటే పని, అందుకే నాకు చాలా నీరసంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ట్యూషను నా వల్ల కాదు. దాని గురించి నువ్వు కంగారు పడద్దు. రేపటి నుంచి నువ్వు ఇక్కడ పనులేమీ చేయొద్దు. ఏ పని చేయలేదంటే నీరసం ఉండదు, అప్పుడు ఏ సమస్య ఉండదు కదా. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రోజుకి నువ్వు వెళ్ళిరా, నేను రావడం గురించి ఆలోచిస్తాను. నువ్విక నాకేమీ చెప్పొద్దు. నువ్వు గనక నాతో రాలేదంటే నేను వెళ్ళను. అయ్యో ఇదేంటన్నా, నాతో ఇంత ఘోరంగా ప్రవర్తించొద్దు. నీకు నేను ఉపదేశం చేసి చాలా పెద్ద తప్పు చేశానా ఏంటి? దానికి ఇంత పెద్ద శిక్ష ఇస్తావా? నవ్వకన్నా. అయ్యో ఈశ్వరా. ఒంటరిగానా? నేను నేను ఊరికే కూర్చున్నాను నాన్న. పిల్లలందరూ ఇప్పుడే కదా వెళ్ళారు. ఏంటి ఇప్పుడే వెళ్ళారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 గంటలు అయి ఉంటుంది. నువ్వు ఇంకా ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నావేమో అనుకున్నాను. అయ్యో అంతసేపు అయిందా? నేనింకా పిల్లలు పాటల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. సరే ఇక నువ్వు వెళ్ళు. అయ్యో అమ్మ దేవుడా, అయ్యో భగవంతుడా. నీకేమైంది? ఏదైనా నాటకంలో నటించడానికి వెళ్తున్నావా? కుష్టు రోగం వచ్చిన వాళ్ళ నటిస్తున్నావు. ఇది నటన కాదన్నా, ఇది పూర్తిగా నిజం. ఏంటి కుష్టు రోగమా? ఇది కుష్టు కాదన్నా, జలుబు. ఎవరికి? నీకా జలుబా? అవునన్నా, ఒళ్ళంతా బాగా వేడి చేసేసింది, చాలా చలిగా ఉంది, బాగా జలుబు చేసేసింది.
విపరీతమైన నీరసం అన్నా. హా, రేపు నేను పనికి రాలేనేమో అనిపిస్తుంది. రేపు మాత్రమే కాదు, ఇది తగ్గడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. ఓ నీ మనసులో ఉందేంటో నాకు అర్థమైందిరా. రేపు నువ్వు నాతో ట్యూషన్కి రావడానికి నువ్వు నాకు కనిపించలేదనుకో, నేను తిన్నగా మీ ఇంటికే వస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్పక్కర్లా. చూడు, ట్యూషన్కి రాకుండా ఉండడానికి నువ్వు ఆడుతున్న నాటకం అని నాకు బాగా తెలుసు. నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నాకు ఆ మాత్రం తెలీదా? నువ్వు ఆడే నాటకాలు, డ్రామాలు. నిజంగా అన్నా, జలుబు చేసింది. నీకు కావాలంటే చేయి పెట్టి కూడా చూడు, జ్వరం కూడా ఉంది. నేను చూస్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు ట్యూషన్కి రాకపోతే. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇది ఎక్కడి గోలో. ఇలా చూడన్నా, నీకు కావాలి అంటే రేపటి నుంచి నీకు తోడుగా వస్తాను. నువ్వు నాకు తోడుగా వచ్చినా సరే, లేక ఇంకా ఏం చేసినా సరే, నేను చెప్పినట్టు మాత్రం చేయాల్సిందే. ఈ కథ ఎంత దూరం వెళ్తుందో ఏంటో. బాబూ, ఇప్పుడా నీకు ట్యూషన్ అయింది? లేదు, చాలాసేపు అయింది. ఆహా, మరి ఇంతసేపు నువ్వెక్కడికెళ్ళావు? నేను చిన్నతో కలిసి ఆ గట్టు మీద కూర్చొని మాట్లాడుతున్నాను. వాడు కూడా ఇప్పుడే వెళ్ళాడు. ఆహా, ఈ రోజు టీచర్ చెప్పింది నీకు బాగా అర్థమయ్యాయా లేదా? అయ్యాయి. రేపటి నుంచి నువ్వు ఆ చిన్నాన్ని కూడా నీతో పాటు ట్యూషన్కి తీసుకువెళ్ళు. నీకు తోడుగా ఉంటాడు, వాడికి 4 అక్షర ముక్కలొస్తాయి. నీలాగే వాడికి కూడా చదవడం, రాయడం రావు కదా బాబూ. రేపటి నుంచి రమ్మని నేను వాడికి ఇందాకే చెప్పానాయమ్మా. కానీ నాతో రాకుండా ఉండడానికి వాడు సాకులు వెతుకుతున్నట్టున్నాడు. ఏంటి సాకులా? చదవటం, రాయటం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో వాడికేం తెలుసు? నువ్వు వాడికి కాస్త నచ్చ చెప్పాల్సింది కదా. ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడే కదా వెళ్ళడం మొదలు పెట్టావు. ఈ రోజు కూడా నేను నిన్ను బలవంతంగా పంపిస్తేనే కదా వెళ్ళావు. అలాగే నువ్వు కూడా బలవంతంగా తీసుకెళ్ళు. రేపు ఉదయం పూట నేను కూడా తోటకొస్తాను. నీకు చెప్పినట్టు వాడికి కూడా నేను అన్ని విషయాలు చెప్తాను. అయ్యో, రేపు ఆయమ్మ వచ్చిందంటే నేను ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదని వాడు ఆయమ్మకి చెప్పేస్తాడేమో. అయ్యో, అదేం వద్దాయమ్మా, నువ్వేమీ రానవసరం లేదు. వాడికి నేను చెప్తానుగా. నువ్వు చెప్తే వాడు నీ మాట వినిపించుకోడు, అందుకని నేనే వచ్చి చెప్తాను, సరేనా? అది కదమ్మా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేంటి ఇక్కడ? నేనేంటి ఇక్కడ? నేనొచ్చి చాలా రోజులైందిగా. ఇన్ని రోజులుగా ఇక్కడే ఉన్నాను కదా. నేను అడిగింది అది కాదు, నువ్వెందుకు నా గదిలో నా మంచం మీద అని. ఓ అదా, అది నేను ఈ పుస్తకం ఏంటా అని చూస్తున్నాను. మంచం మీద కూర్చుంటే ఏమైంది? నువ్విక్కడ కూర్చోకూడదు, ఇది నా కోసం వేసిన మంచం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. లేవమని చెప్తున్నానుగా. ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకేమీ వద్దు. అయితే వెళ్ళు, నీకు బయట బోల్డని చోటుంది కదా. ఇంకా ఎందుకు ఎప్పుడు చూసినా ఈ గదిలోకే వస్తూ ఉంటావు? మీరున్నప్పుడే కదా వచ్చి వెళ్తున్నాను, అది కూడా మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడడానికి. మాట్లాడించాలే, ఇక నువ్వు వెళ్ళు, పో. ఇది మీరే రాశారా? అవును. ఏంటి, మీరింకా ఆ అక్షరం నేర్చుకుంటున్నారా? కాదు, నాకు మిగతా అన్ని అక్షరాలు తెలుసు, ఈ ఒక్క అక్షరాన్ని నేర్చుకోలేదు. ఇది అబద్ధం. ఎవరైనా సరే ముందుగా నేర్చుకునేది ఆయే కదా, దీని తర్వాతే కదా మిగతా అక్షరాలు. మరి మీరు ఆ ఎలా వదిలేశారు? అది ఆ అక్షరం మాత్రం నా పాకెట్లోంచి జారి కింద పడిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఒకవేళ మీరు చదువుకోవాలనుకుంటే నాతో చెప్తే సరిపోతుందిగా, నేను మీకు నేర్పిస్తాను. చూడు, ప్రస్తుతానికి నాకేం చదువుకోవాలని లేదు. ఒకవేళ అనిపించిందంటే నాకు నేనే చదువుకుంటాను. వచ్చింది పెద్ద చదివించడానికి. ఇక నువ్వు వెళ్తావా లేదా?
వాణి ఎక్కడికెళ్ళింది? అర్చనతో పాటు లోపలుందా? లేదే, లోపల లేదే. కాసేపటి క్రితం వచ్చింది కానీ అప్పుడే వెళ్ళిపోయింది. ఆ, అలా అయితే ఖచ్చితంగా దేవ దగ్గరే ఉండుంటుంది. ఇంకా దేవగారి చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎటువంటి ప్రయోజనం ఉండదు. అనుకున్న పనులు జరగాలంటే దానికి తగ్గట్టుగా పనులు చేయాలి. ఇదిగో మన హీరోయిన్ వచ్చేసింది. ఇదేంటి ఇంత కోపంగా ఉంది? వాణి, ఏంటి ఏమైంది? వాణి, నీకేమైందో చెప్పు. నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టే జరుగుంటుంది. నువ్వేం చెప్పావో నాకు తెలీదు. దేవబాబు గారు నన్ను గదిలోంచి బయటకు పంపారు. నేను దాని గురించే చెప్తున్నాను. తేనె కోసం తేనె తుట్టి వరకు వెళ్ళినప్పుడు తేనెటీగలు కుట్టడం సహజమే కదా. ఒక్క తేనెటీగ కుట్టినందుకే ఇలా పరిగెత్తుకుంటూ వస్తే ఇక తేనె ఎలా దక్కుతుంది? మరేం చేయాలి? అక్కడే ఉండి కుట్టించుకోవాలా? కోవాలి. లేదంటే మనకు తేనె ఎలా దక్కుతుంది? తేనె కావాలంటే షాప్ లో తెచ్చుకుంటాం. ఆ, అయినా ఇప్పుడు తేనె కోసం ఎవరు వెళ్తున్నారు గంగా? అయ్యో, ఏమీ లేదమ్మా తల్లి, చెప్పినా అర్థం కాదు. హ్మ్. దేవ ఎందుకు నిన్ను బయటకు పంపించాడు? నువ్వు అక్కడికెళ్ళి ఏమన్నా అల్లరి చేశావా? నేను అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు. దేవబాబుకి చదవాలనిపిస్తే నేనే చెప్తాను అని అన్నాను. దానికే కోపం వచ్చింది. హా, ఇది చాలా బాగుంది. అయినా నువ్వు చెప్పు గంగా, తను అలా అనడంలో ఏమైనా తప్పుందా? దేవబాబు చదువుకోవాలి అంటే బయటికి ట్యూషన్కి వెళ్ళడం ఎందుకో? ఈ ఇంట్లో మనుషులు లేరా? నా కూతురు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిందంతే. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? దేవాకి చదువు చెప్పేంత తెలివి ఉంది, సామర్థ్యం కూడా ఉంది. మరి తన్ని బయటికి పంపించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దేవాగారు ట్యూషన్కి వెళ్తుంది చదువుకోవడానికి మాత్రమే కాదు అని. హా, నాకు ఆ విషయం నిన్నే అర్థమైంది. ఆ టీచర్ని కలవడానికి ట్యూషన్కి వెళ్తున్నారని. దేవాబాబు ఆమెను చూడ్డానికి అక్కడికి వెళ్తున్నాడని నాకు తెలుసు. బావగారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అందుకనే కదా ఎప్పుడు నన్ను తరుముతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ చూడగానే మనల్ని ఇష్టపడాలని రూలేం లేదుగా. మనమంటే ఇష్టం లేని వాళ్ళ మనసులో చోటు సంపాదించుకుని మనమంటే ఇష్టం కలిగేలా చేయాలి. అందులోనే మన సామర్థ్యం ఉంటుంది. ఓ, తనకిప్పుడు కేవలం 18 సంవత్సరాలే గంగా. అసలు తనకి ఇటువంటి విషయాలేమీ తెలియవు. ఆ తెలివైన టీచర్ లాగా దేవాబాబుని బుట్టలా వేసుకోలేదు. ఇక మనం అనుకున్నది ఎలా జరుగుతుంది? ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఒక దారిలో వెళ్ళడం కుదరలేదంటే వేరే దారిలో వెళ్ళాలి. అలా మనం వేరు వేరు దారిలో వెళ్ళేటప్పుడు ఒక దారి దొరుకుతుంది. అందుకని మీరు నిరాశ చెందకండి. నువ్విలా మొహం మార్చుకొని దిగులుగా ఉండక్కర్లేదు. అవును, నాకు మరీ అంత ఓపికైతే లేదు గంగా. ఇప్పుడు అర్చనకు కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తోంది. విష్ణుబాబు చేత వీరభద్రం గారితో పెళ్లి గురించి మాట్లాడిస్తానని చెప్పి చాలా రోజులైంది, కానీ ఇంతవరకు మాట్లాడలేదు. అందుకనే నేను కూడా ఇక ఆశ వదులుకున్నాను. దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకింత పెద్ద కష్టం వచ్చింది. దేశవాళీ మొక్కలేస్తే ఇక్కడన్నీ ఆఫ్రికా మొక్కలు పెరుగుతున్నాయి. ఆహా, ఎవరో తాగారు. చెత్త వేరేది నేను. నా తలరాత. ఖచ్చితంగా దేవాన్నని ఎత్తుక్కుంటూనే ఆయమ్మ ఇక్కడికి వచ్చుంటుంది. అన్నతో పాటు ఉంటే తనతో ట్యూషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే కాసేపు ఆయమ్మతో ఉంటాను. తనే నన్ను రక్షిస్తుంది. అన్నా, నేను ఇలా చేస్తున్నందుకు ఏమీ బాధపడకు. ట్యూషన్కి రాకుండా ఉండడానికి నాకు వేరే దారి కనిపించలేదు. వీడిక్కడేం చేస్తున్నాడు? రే చిన్న, ఆయమ్మ నువ్వా? నువ్వు తోటలోకి వచ్చింది పనిచేయడానికా లేక నీళ్లలో దిగి కలలు గండానికా? నువ్వేంటి ఇటువైపు వచ్చావు? ఏమైంది? ఇటువైపు రాకూడదా? ఓ, దేవన్న గురించి వస్తే లాభం ఏం లేదు, ఎందుకంటే అన్న రాలేదు. మరి వాడు ఎక్కడికెళ్ళాడు? వాడు ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరిపోయాడే. దేవన్నకి ఈ మధ్య చాలా పనులున్నాయి, కానీ ఏ పనిలోనూ శ్రద్ధ లేదు. నువ్వు వాడి స్నేహితుడివే కదా, విషయం ఏంటో నువ్వే అడగాల్సింది కదా. అడిగి చూశాను, నోరు తెరిచి ఏమైనా చెప్తేనే కదా. అన్న మనసులో ఏదో బాధ ఉందని నాకు అనిపిస్తుంది.
నిన్న కూడా అంతే వచ్చాడు ఇక్కడ చెట్టు కానుకొని కూర్చొని పైకి చూస్తూ ఏవో కలలు కంటూ ఉన్నాడు. ఆ? ఇక్కడికా వచ్చాడు? నిజమా? ఓరి నాయను, కాదు కాదు, నిన్న అంటే మొన్న అని. మొన్నొచ్చాడా? మొన్న అంటే అదే దానికి ముందు రోజు. నువ్వు నిజం చెప్పు చిన్నా, అదే నీకు చాలా మంచిది. ఇప్పుడు ఏం చేయాలి? అలాగా అంటే నిన్న ట్యూషన్కి వెళ్ళలేదు, నాకు అబద్ధం చెప్పాడన్నమాట. నేను చాలా చెప్పి చూశానాయమ్మా, వినలేదు. నువ్వు చెప్తే మాత్రం వాడు వింటాడా? అయినా నువ్వు తనకేమని ఉపదేశించావు? దాని గురించి చెప్పు. ఆ, దాని గురించి ఏం చెప్పను, చదువుకోవడానికి వెళ్ళడం మంచిదే కదా. వీరభద్రం సార్కి ఆయమ్మకి తెలిస్తే సంతోషిస్తారు కదా. ఆయమ్మ స్వయంగా పంపించిందంటే ఇంకేంటి కష్టం, వెళ్ళొచ్చుగా అన్నాను. కన్న తల్లి కంటే ఎక్కువగా నీ గురించి ఆయమ్మ ఆలోచిస్తుంది అన్నాను. ఆయమ్మ మనసును బాధ పెట్టొద్దని నేను అన్నకు చాలా నచ్చ చెప్పాను. కానీ అది అన్న విని పుస్తకాన్ని నేలకేసి కొట్టాడు. ఇదంతా విన్నాక ఇంట్లో ఉన్న రోకలు తీసుకొచ్చి నిన్ను చితక బాధాలనిపిస్తోంది. దేవాబాబుకి తోడు లేకపోవడమే సమస్య. అందుకే తను ఒంటరిగా వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాడు. నేనుండగా అన్నకి ఇంకా ఎవరు కావాలి? నువ్వొక పని చెయ్యి. అర్థమైంది. రేపటి నుంచి అన్నయ్య సమయానికి ట్యూషన్కి వెళ్ళలేదనుకో, స్వయంగా నేనే వచ్చి దాని గురించి మీకు చెప్పాలి. సరే, అన్న భవిష్యత్తు బాగుండడం కోసం నేను అలా చేస్తాను. నేను చెప్పాలనుకునేది అది కాదు. ఈ రోజు నుంచి నువ్వు కూడా దేవాబాబుతో ట్యూషన్కి వెళ్ళాలని చెప్పాలనుకున్నా. ఆయమ్మా, ఎందుకురా అలా కాకిలా అరుస్తున్నావు? నేనేమీ నిన్ను గోడకేసి తల కొట్టుకోమని చెప్పలేదు కదా, చదువుకోమని చెప్పాను. దీనికంటే తల తీసుకెళ్లి గోడ కొట్టుకోవడమే నయం అనుకుంటాను. నాకిప్పుడు చదువు అవసరమా? నేను నీకు చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. ఆయమ్మా, నేను అన్నలా కాదు, 1వ క్లాస్ కూడా చదవకపోయినా నేను అన్ని నేర్చుకున్నాను. అందుకే నేను వెళ్ళనక్కర్లేదు. అన్న 1వ క్లాస్ కూడా చదువుకోలేదు. అలాంటిది నాతో పాటు ట్యూషన్కి వచ్చి చదువుకోవడం అనేది తనకు అవమానం కదా. ఆయమ్మా, నువ్వు ఇంకేం కంగారు పడకు. ఇక మీదట అన్నని ట్యూషన్కి పంపించే బాధ్యత నాది. ఇది నేను ఇచ్చే మాట. నువ్వు ఇక ధైర్యంగా వెళ్ళు. నువ్వు మాట మార్చావుగా. నేను మాట ఇచ్చానంటే మాటే. అయితే నాకు ఎలాంటి అనుమానం లేదు. దేవాబాబు కూడా నాకు ఇలాగే మాట ఇచ్చాడు, నీకు తెలుసా? ఏమని? నిన్ను ప్రతిరోజు తనతో పాటు ట్యూషన్కి తీసుకువెళ్తాను అని దేవాబాబు నాకు మాట ఇచ్చాడు. మీరిద్దరూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే చాలు. నేనేమి ట్యూషన్కి వెళ్ళను. నాకు ఈ చదువులు గిదువులు వద్దాయమ్మా. సరిగ్గా ఈ సమయం చూసుకొని ఒక కొబ్బరి బొండం నా మీద పడవచ్చు కదా. దీనికంటే చావడమే నయం. జ్యూస్. ఏంటిది? ఆరెంజ్ జ్యూస్. నేను ఊరెళ్ళిన తర్వాత మీరు ఇవన్నీ తాగడం మానేశారు కదా, నాకు తెలుసు. మీరు ఇలా నీరసంగా ఉండడం చూసి నాకు బాధ అనిపించింది. మీకు సమయానికి అన్నీ అందించడానికి ఇక్కడ ఎవరూ లేరని ఎన్నిసార్లు ఆలోచించానో తెలుసా? నెల రోజులు నేను ఇంటికి వెళ్ళానో లేదో, దాంతో అన్నీ ఆగిపోయాయి. అది మాత్రం నిజమే. నువ్వు వెళ్ళిన తర్వాత నా పనులన్నీ చేసి పెట్టడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఆ ఆయమ్మ ఇటువంటి పనులన్నీ చేయదని నాకు ముందే తెలుసు. మనమంటే ఆవిడకి అస్సలు నచ్చదు కదా. ఏది ఏమైనా మీ గురించి ఆలోచించాలన్న ఉద్దేశమే లేదు కదా ఆవిడికి. నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి క్షణం మీ నీడలాగా అంటి పెట్టుకొని ఉంటాను. మీకేమైంది? ఎవరితోనైనా గొడవ పడ్డారా? మీకు మీ వారికి ఏదైనా గొడవ? బాగా మందు తాగి మత్తులో ఉంటారు, ఏదో ఒక మూలన పడుకుని ఉంటారు, ఎప్పుడు అంతేగా. ఆయనతో నాకేం గొడవ? అయితే మరి మీకేమైంది? అమ్మా అర్చన, నేను నా కూతురు కలిసి మా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అదేంటి పిన్ని, ఉన్నట్టుండి అలా అంటున్నావేంటి? అర్చన మేడం, ఉన్న మాట చెప్తున్నాను. వాణి దేవాగారితో నడుచుకునే విధానం చూస్తుంటే వాళ్ళకి పెళ్లి జరుగుతుందని నాకు అనిపించట్లేదు.